భక్తార్తిపరాయణుడు ఆది హరినారాయణుడు తన భక్తుని ఇక్కడ తను విసర్జించిన క్రోధజ్వాల దుర్వాస మహాముని రూపంగా పుట్టింది. కానీ చాలా వేదవేత్త. మనకు ఇటువంటి చరిత్రను రామాయణంలో పరమశివుడు సాక్షాత్ గౌరీదేవికి ఈ రామావతారం ఎలా వచ్చింది అనేది ఇక్కడ టూకీగా చెప్పాను. దశావతారాల గురించి ఆ క్రోధజ్వాల అంబరీష మహాముని మొన్న కార్తీక శుద్ధ ఏకాదశి ఆ రోజు ఏకాదశి రోజు బాగా నిరాహారం ఉండి అంబరీషుడు సుదర్శన చక్రం యొక్క భక్తుడు, మహావిష్ణు భక్తుడు. ఆయనకి ఎప్పుడు ఇంట్లో సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తాడు. అది కోటి అగ్ని కిరణాలతోని జ్వాలలతో ఉంటుంది, మానుష్య రూపంగా ఉంటుంది అవసరం అనుకుంటే. అటువంటి సుదర్శన ఉపాసకుడైనటువంటి అంబరీషుడు పరమ విష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణోత్తములకు సంతర్పణ చెయ్యాలని అనేకమైన పిండి వంటలు వండిస్తాడు. అనుకోకుండా గణంతో కూడినటువంటి దుర్వాస మహాముని వచ్చి, అంబరీష ఈరోజు నేడు మీ ఆతిథ్యానికి వస్తున్నానంటే, అయ్యో అంతకంటే గొప్ప వైభోగం ఏంటి స్వామి, ఋషివర్య తప్పకుండా రండి, ద్వాదశి గడియలు పోకుండా కాలాతీతంగా రండి, తొందరగా నదీ స్నానం చేసి రండి, అనుష్ఠానం ముగించుకొని ఈ లోపల మీకు సకల సౌకర్యాలతో సుభోజనాన్ని అందిస్తాను అని చాలా వినయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తాడు. వెంటనే తన గణాలన్నీ, తన శిష్యగణాలను 100-200 మంది శిష్యగణాలను తీసుకొని గంగానదీ తీరానికి వెళ్ళి స్నాన సంధ్యలు ముగించుకొని వస్తుంటాడు. కానీ అక్కడ అనేకమైనటువంటి ధర్మ సందేహాలు శిష్యులకు తీర్చి వచ్చేటప్పటికి కాలాతీతం అయిపోతుంటుంది. ద్వాదశి గడియలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏకాదశి వ్రతం చేయడము ఎంత పుణ్యకార్యమో, ద్వాదశి గడియలు పోకుండా ఆహారాన్ని స్వీకరిస్తేనే ఆ ఏకాదశి ఫలితం వస్తుంది. ఎప్పుడో తింటా అంటే ఏకాదశి ఫలితం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగా ద్వాదశి గడి వెళ్ళిపోతున్న ఏం చేయాలని తన గురువులందరినీ కూడా వేడుకుంటాడు. అయినా కూడా దుర్వాస మహాముని రాడు. ఇంకా ఒక 2 విగడియల కాలం కూడా లేదు, అయ్యో ద్వాదశి గడియలు అయిపోతుందంటే ఇక అప్పుడు చెప్తాడు, మహారాజా మీరు ఏం ఇబ్బంది పడకండి, ఒక్క దుర్శీదళాన్ని చేతిలో వేసుకొని విష్ణు తీర్థాన్ని విష్ణు పాదోదకం పరమం శుభం అనుకుంటూ స్వీకరించండి. మీకు తులసిని నోట్లో వేసుకోవడం వలన ఈ ద్వాదశి యొక్క విసర్జన జరిగినట్టే. అప్పుడు బ్రాహ్మణ భోజనం పెట్టుకోవచ్చు. ఆ బ్రాహ్మణ సంతర్పణ పుణ్యఫలము ద్వాదశి నాడు నువ్వు గింజంత ఆహారాన్ని ఉత్తమమైన బ్రాహ్మణికి ఇస్తే కోటాను కోట్ల యజ్ఞాలు చేసిన ఫలం వస్తుంది. ఇది కార్తీక శుద్ధ ఏకాదశి రోజు జరిగిన కథ. అప్పటి నుంచి మనకు గోద్వాదశి అండ్ మదనంలో మనకు దశావతారాల్లో వస్తాయి. ఈ క్షీరసాగర మదనం అమృతాన్వేషణలో మనకు ఒక్కొక్క వస్తువు ఎలా వచ్చిందో, తులా సంక్రమణ అనగా ఆ రోజు నుంచి కోజారి పూర్ణిమ నుంచి దసరా నవరాత్రి అయినాక కోజారి పూర్ణిమ నుంచి మనకు మొదలవుతున్నటువంటి నాటి నుంచి పుణ్యపు రోజులు ఇంతవరకు సాగుతున్నాయి ఈ చాతుర్మాసాలలో. ఇలాగా అలా ఆ కృతయుగంలో ఉన్నటువంటి ఆనాటి కథనంతా కూడా మనకు ఎంత భక్తిగా పరమశివుడు వినిపిస్తున్నాడు. భక్తార్తిపరాయణుడు హరినారాయణుడు తన భక్తుని శాపములనే దశావతారముగా భరించే. అప్పుడు ఆ విసర్జించిన క్రోధంతోని నేను రాకముందే ద్వాదశి పాలన చేశావు అని చాలా కోపించి, నేను ఇంత విశిష్టమైన అతిథిని ఉండగా నువ్వు ఎలా తీర్థాన్ని స్వీకరించావు, అది చాలా చిన్న విషయము. తులసితోని ఒక మాషా మాత్రము అంటే అరిచేతిలో ఉన్న గుంటలో, మాషము అంటే మినప విత్తు, ఎక్కువ నీరు కూడా కాదు, ఉద్దడిలో సగం నీరు. ఆచమానం చేసేటప్పుడు కూడా మా పూజా విధానంలో ఎన్ని పడితే అన్ని నీళ్ళు దాహం అవుతుందని దోసడి నీళ్ళు తాగకూడదు. కేవలము గొంతు తడుపుకోవడానికి ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః ఇలా అనుకుంటూ 3 సార్లు ఆ మాషా మాత్రము మినపగింజంత నీటిని మాత్రమే గోముఖము ఇలా ఉంటే ఇది గోముఖము. ఈ చూపుడు వేలిని ఈ పెద్దన వేలికి బాగా చక్కగా ఆనించి, ఇక్కడ ఇది గురుగ్రహము, ఇది శుక్రగ్రహము. అస్తముద్రికా శాస్త్రంలో మనకి చదువు వచ్చా రాదా అని పిల్లలకు చూపిస్తే ఇది ఎత్తుగా ఉంటే గురుబలం బాగా ఉన్నట్టు, ఇది రొట్టగా ఉంటే వీడు చాలా హార్డ్ వర్క్ చేయాలి అన్నట్టు. ఇలాగా ఈ శుక్రగ్రహానికి వీళ్ళిద్దరు బ్రాహ్మణ గ్రహాలు, ఈ 2 గ్రహాలను ఇలా గట్టిగా బట్టి ఈ గోముఖంలో అరిచేతిలో మాషామాత్రంగా
ఒక ఉద్దరిని, ఒక మినపగింజంత నీటిని మాత్రమే స్వీకరించాడు. దానికి అతిక్రోధుడైన దుర్వాస మహర్షి చాలా కోపంగా, నువ్వు చేపవైపో, మదాంధుడమైన మానవాడి వైపు, నువ్వు క్రూరుడి వైపు అంటే ఇలాగ 10 శాపాలు టక 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 తిట్టేస్తాడు అన్నట్టు. అప్పుడు మన మహావిష్ణువు ఏం చేస్తాడంటే, భక్తి ఆర్తిపరాయణుడు హరినారాయణుడు తన భక్తుని శాపములనే దశావతారములుగా భరించి. ఇక్కడ బ్రాహ్మణుని మాట పళ్ళు పోతే వచ్చే యుగాల్లో బ్రాహ్మణుని ఎవరు కూడా కేర్ చేయరు, అందరు హింసిస్తుంటారు. బ్రాహ్మణి ఆచారాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎవరు పోను యుగాల వాళ్ళు బ్రాహ్మణుడు అంటే ఏహ్యభాహాన్ని కలిగించుకొని మనసులో బ్రాహ్మణుని అన్ని విధాలా నిషేధింపబడితే దేవతలకు హవిస్సులు అందవు, హోమాలు చేసేవాళ్ళు ఉండరు. ఇక బ్రాహ్మణ నిషిస్తే పోను బ్రాహ్మణ కులంలో సాధ్యాన విద్యలు ఉండవు. చిచి బ్రాహ్మణ విద్య చదువుకుంటే మనకు బతుకుండదని వాళ్ళు కూడా అన్ని కులాల్లాగా అన్ని వర్ణాల్లాగా వేరే విద్యలు నేర్చుకుంటారు. బ్రాహ్మణత్వాన్ని సాక్షాత్ స్వయంగా బ్రాహ్మణులే నిర్మూలించుకుంటారు అని కొన్ని యుగాల ముందుగా ఆలోచించిన హరి విష్ణుమూర్తి తానే తన భక్తుని హృదయంలోకి వెళ్ళి తిట్టిన ప్రతి దిష్టికి కృష్ణామి 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 అని 10 సార్లు అంటాడు. అంటే ఓకే తప్పకుండా నేను స్వీకరిస్తున్నా అనేటప్పటికీ మనకి ఇప్పుడు గాంధీయవాదాలను కూడా చెప్తారు, కోపం వచ్చిన మనిషి ముందు ఎదుటివాడు కోపంగా మాట్లాడితే వీడు కొడతాడు, వాడు కొడతాడు, తర్వాత అది ఆయుధాలకు అవుతుంది. కానీ ఒకడికి కోపం వచ్చినప్పుడు ఓకే నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటే వాడిలో ఉన్న అగ్ని చల్లారిపోతుంది. ఇక్కడ అంబరీష మహాముని ఏం చేశాడు, దండం పెట్టి నించున్నాడు అంతే. లోపల ఉన్న విష్ణుమూర్తి సరే మీ మాట నిలబెడతాను కృష్ణామి కృష్ణామి అంటాడు.